మంత్రి సుజనా చౌదరి గారు మీరు చూశారు ఈ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇది ఓటింగ్ వరకు వస్తుంది అని అనుకున్న తరుణంలో వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఏ విధంగా చూస్తున్నారు మీరు? కేంద్రంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. ఏది కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పటికి కూడా ఇది ఓటింగ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఓటు కూడా తీసుకొని మరీ ఓటు వేయడానికి అని చెప్పి నేను ప్రిపరేషన్స్ చేసుకున్నాను. అంటే కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ధి లేనితనం ఏంటనేది బీఎస్సీలు ఏం జరిగింది అనేది రమేష్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే పార్లమెంటు సెక్యూరిటీ రీత్యా ఆప్ పార్టీకి చెందిన ఒక ఎంపీ చేసిన దానికి డిస్కషన్ అడిగినప్పుడు వెంటనే ఆ డిస్కషన్ ఒక గంట వీళ్ళు అలౌ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది అలౌ చేసేవారు అయిపోయేది. జనరల్గా పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఏంటంటే ఒకరికొకళ్ళు అడ్జస్ట్ చేసుకొని డిస్కషన్స్ అలౌ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏ మాత్రం సీరియస్నెస్ లేదు. ఒక రాజ్యసభకు సంబంధించిన ఒక లోక్సభ సంబంధించినటువంటి సభ్యుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ లో రాజ్యసభలో పెద్ద ఎత్తున దుమారం, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ట్రెజరీ బెంచ్కి సంబంధించినటువంటి సభ్యులే ఆందోళన చేయడం అనేటువంటిది ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. అదే కావాలని వ్యూహాత్మకంగా చేస్తున్నారన్నదే కాంగ్రెస్ యొక్క ఎలిగేషన్. ఇది రాజ్యసభ లోక్సభ కాదు, ఇది పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సెక్యూరిటీ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు టేకప్ చేశారు. డెఫినెట్గా డీటెయిల్ డిస్కస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్యూరిటీ ల్యాప్సెస్ లేకుండా చేయాలి. ఒక ఎంపీ చేశాడా, ఒక బయట వ్యక్తి చేశాడు. ఎందుకంటే 2011లో జరిగిన 2001లో జరిగిన పరిణామం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది చాలా సీరియస్ సబ్జెక్టు. అది అలౌ చేస్తే అయిపోయేది. కాంగ్రెస్ వాళ్ళు అది అలౌ చేయకుండా మరి ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు. దీని గురించి వాళ్ళు ఓకే దానికి ఒక గంట 2 గంటలు ఇచ్చుంటే మార్నింగ్ మధ్యాహ్నం ఇది డిస్కస్ చేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరు ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం మిమ్మల్ని ఎవరిని సంప్రదించలేదా? దానికి సంబంధం లేదు కదా. దీని వరకు ఈ యొక్క అంశం వరకు మమ్మల్ని వాళ్ళు అడగటం ఎందుకు కదా, మాకే తెలుసు కదా. మేము వాళ్ళు కోఆర్డినేట్ చేసినంత అవసరం ఏముంది? వాళ్ళకి అంత సీన్ లేదు. అక్కడ 1% ఓట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు చేసిన నేరం అంతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని నిట్టడుగున ముంచారు, కూనీ చేశారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఉనికిని అప్పుడప్పుడు తెలియపరచడానికి చేస్తున్న పనులు ఇవి. అంటే ఇది కేవలం ఉనికిని చాటుకోవడం చేసుకోవడం ప్రయత్నం. అంటే చిత్తశుద్ధితో చేస్తున్న వాళ్ళ చిత్తశుద్ధి లేదంటారా? చిత్తశుద్ధి ఉంటే అలా జరగదు. అది ఉనికి కోసం అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పాత వాళ్ళు ఉన్న రాజ్యసభ మెంబర్లు ఎవరో 2-3 ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంతమంది అక్కడ ఓటర్స్ లేరు వాళ్ళకి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా సమయం వేస్ట్. అంటే తెలుగుదేశం పార్టీగా మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగా మీరు ఈ అంశాన్ని ఏ విధంగా టేకప్ చేస్తారు? అసలు దీనికి సంబంధం లేకుండానే మేము రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉన్నాం. దానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. దాని ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు కలగాలి అని చెప్పి అనేక విధంగా మనం ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో చాలా సాధించాం. ఇంకా మిగిలిన కూడా సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. మిత్రపక్షమైన బీజేపీ గట్టిగా చేస్తుంది అనేది మా నమ్మకం. అంటే భారతీయ జనతా పార్టీ స్పెషల్ స్టేటస్ విషయంలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి గతంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాలను బట్టి ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు కూడా తెలుగుదేశం పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి గారే కేంద్రం ఆశించిన స్థాయిలో మనకి సహకరించట్లేదు, కేంద్రానికి మనం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం మనకు అందటం లేదు అనేటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఇంకా ఏ విధంగా కేంద్రం నుంచి వస్తుందని ఊహిస్తే? మా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉన్న సమస్యలను బట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. కేంద్రం సహకరించలేదు, కానీ సహకరించేది ఇంకా వేగవంతంగా సహకరించాలి, ఇంకా క్వాంటిటీ పెంచాలి. ఆశించిన రీతిలో అంటే వీళ్ళు విత్ లెటర్ అండ్ స్పిరిట్ పోలవరం విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో అన్ని కూడా లైన్లో పడతా ఉన్నాయి. ఆశించిన సమయంలో అవ్వలేదని ఆయన అనుంటారు, కానీ డెఫినెట్గా మనకి రావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఆయన ఇప్పటి వరకు చాలాసార్లు వచ్చారు. దాని పర్యవేక్షణమే బోర్డుని మనకి ప్రాజెక్టులు వచ్చినాయి, క్యాపిటల్ కొంత డబ్బు వచ్చింది, ఇంకా రావాల్సింది చాలా ఉంది. చివరిగా ఈ స్పెషల్ స్టేటస్ బిల్లు గతి ఏమిటైతే రాజ్యసభలో? ఈ బిల్లుకి అసలు విలువ లేని బిల్లు ఇది వేస్ట్ పేపర్తో సమానమైన బిల్లు అయినప్పటికీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు సపోర్ట్. అంటే విలువ లేకపోయినా మీరు మద్దతు ఇస్తున్నారు అంతే కదండి. ఎక్కడన్నా ప్రయోజనం జరుగుద్దేమో అని చెప్పి దానికి విలువ లేదని అందరికీ తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లుకి విలువ లేకపోయినప్పటికీ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాం అనేటువంటిది సుజనా చౌదరి గారు చెప్పినటువంటిది. అదేవిధంగా సీఎం రమేష్ గారు ఉదయం చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కేవలం కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే ఈరోజు బీఎస్సీలోనే అది ఎజెండాలో 14వ అంశం కాకుండా 1వ అంశం వచ్చే విధంగా చేసి ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాలని కాపాడుకునేందుకే ఈ బిల్లు తీసుకొస్తోంది అనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. పరితోష్.
రైట్ భాస్కర్ గారు, టీడీపీ ఎంపీలు ఆ విధంగా చెబుతూ ఉన్నారు. అయితే ఇవాళ మొత్తం మీద చూస్తే ఉదయం నుంచి రాజ్యసభ కేవలం ఈ వాయిదాల మధ్యలో 13 నిమిషాల మట్టుకే ఫంక్షన్ చేసింది రాజ్యసభ అంటున్నారు. ఫైనల్ గా కూడా సోమవారానికి వాయిదా వేసే ముందు